శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ 88974176. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 100 జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ దసరాలోపు నీకంట పడుతుంది బిడ్డ. వెంటనే విను. 1000% జరిగేది ఇదే అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ కేవలం నీ కోసమేనమ్మా, నా బిడ్డ కోసం మాత్రమే ఒక మంచి శుభవార్త ఎదురు చూస్తుంది. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూసే కోరిక తీరడానికి సరిగ్గా నువ్వు ఒక్క అడుగులోనే దూరంగా ఉన్నావు బిడ్డ. ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను భంగ పెట్టడానికి, నిన్ను కష్టపెట్టడానికి, నిన్ను ఏడిపించడానికి కాదు, నిన్ను ఇంకా ఇంకా బలపరచడానికి, నిన్ను ఇంకాస్త ధైర్యంగా ఉంచడానికి, నీ యొక్క సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే ఆ భగవంతుడు ఇప్పుడు నీకు కష్టాలు ఇస్తున్నారని గుర్తించు బిడ్డ. అలా కాకుండా, బాబా నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను కదా, అందుకే ఈ కష్టాలు, ఎంతో సహనంగా ఉంటున్నా సరే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారని నువ్వు నన్ను అడిగి బాధపడుతున్నావు కదా, దానికి కారణం కూడా తెలుసుకున్నావు కదా బిడ్డ. ఇక నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే సాధిస్తావు, ఏ పని చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, ఏదైనా సరే అంటే నేను చెప్పినట్టు చేయి బిడ్డ. ఎప్పుడు కూడా నీకైనా అనుకూలమైన రోజులు నీకు వచ్చేసినట్లే. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఇప్పుడు నువ్వు చేయాలనుకున్న పని రేపటి వాయిదా వేస్తావు కదా, ఎప్పుడు కూడా అలా వాయిదా వేయద్దమ్మా. అలా వాయిదా వేసావంటే నీ యొక్క లక్ష్యం ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నీ యొక్క బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టు. అప్పుడే నీ జీవితం మారుతుంది. ఎప్పుడు పని అప్పుడే చేయబిడ్డ. అలా కాకుండా ఎప్పుడు కూడా అందరూ నన్నే మోసం చేస్తున్నారు బాబా, ఒక్క రూపాయి కూడా నాకు ఆదాయం ఉండడం లేదు, నేను 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు నష్టం వస్తుంది, ఎలా బాబా నేను అడుగు పెట్టేది, ఎలా బాబా నేను ముందుకు వెళ్ళేదని అనుక్షణం బాధతో, భయంతో, భయపడుతూ కూర్చోవద్దమ్మా. అసలు అలా ఉంటే విజయం ఎలా సాధిస్తావు చెప్పు, లక్ష్యాన్ని నువ్వు ఎలా చేరుకోగలవో చెప్పు. నీ చుట్టూ ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా బాగా కష్టపడిన వాళ్ళే. అసలు ఇంకా కష్టపడుతున్న వారని నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. వాళ్ళప్పుడు అలా సమయానికి కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఇంత గొప్పగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. కాబట్టి బిడ్డ, నువ్వు కూడా కష్టపడు. నీ పనికి తగ్గ ప్రతిఫలం నీకు ఖచ్చితంగా అందుతుంది. అలా అందేలా చేయడానికి నీకు తోడుగా నేనున్నాను కదా, అండగా నేనున్నాను కదా. కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలమ్మా. అలా ఉంటేనే నీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నువ్వు ఆర్థికంగా బలపడాలన్నా, మంచిగా విజయం సాధించాలన్నా, నీ యొక్క కోరికలు తీర్చుకోవాలన్నా ముందు నువ్వు ఎప్పటి పని అప్పుడు, ఏ రోజు పని ఆ రోజు, ఏ క్షణం అది చేయాల్సిందే తల్లి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చెయ్యు. అప్పుడే నువ్వు విజయాన్ని చేరుతావు తల్లి. అనవసరంగా కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకూడదు. కాలం అనేది ఒక్కసారి మారిందంటే అది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదన్న విషయం నీకు తెలుసు కదా. కాలం అనేది ఎంతో విలువైనది. గడిచిపోయిన కాలాన్ని, అయిపోయిన మనసుని ఎప్పుడు కూడా ఎవరు కూడా వెనక్కి తీసుకోలేరు కదా. కాబట్టి వయసులో ఉన్నప్పుడే కష్టపడు. నీకు తగ్గట్టుగా కాలాన్నే ఉపయోగించుకో. జీవితం మారుతుందమ్మా. నీ యొక్క సమయాన్ని నువ్వు సరిగ్గా వాడుకుంటేనే కదా నువ్వు కోరినవన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిన్ను దూరం పెట్టిన నీ బంధాలన్నీ కూడా నీకోసం వస్తాయి. చూడు బిడ్డ, కలియుగంలో డబ్బు ఉంటేనే ఏదైనా సరే నీ కాళ్ళ దగ్గరికి వస్తుందని నువ్వు మర్చిపోకమ్మా. అది బంధువైనా సరే, వస్తువైనా సరే, ఇది అక్షర సత్యం. డబ్బుంటేనే బంధం నీతో ఉంటుందని తెలుసుకో. కాబట్టి ముందు నిన్ను నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు సంతోషపట్టుకో తల్లి. అప్పుడు అన్ని అదృష్టాలు కూడా నీకు చేరుతాయి. నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయదు బిడ్డ.
ఎప్పుడు కూడా దూరం చేసుకోకు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నిన్ను పూర్తిగా అంటే నిన్నుగా నమ్మే వ్యక్తి, నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలోకి రాబోతున్నారు. వారితో పాటుగా నీ యొక్క కోరికలన్నీ కూడా తిరగబోతున్నాయి తల్లి. చెప్పాను కదా బిడ్డ, నువ్వు విజయానికి సరిగ్గా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు. కాబట్టి ముందు నీ బాబా చెప్పినట్లు చెయ్యు. ఎప్పటికప్పుడు ఒక్కొక్క అడుగు నువ్వు సులువుగా దాటిస్తావమ్మా. అలా కాకుండా నీ సాయి మాటను పట్టించుకోకుండా నువ్వు నిర్లక్ష్యం చేశావంటే నేను కూడా ఏమీ చేయలేనని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా. నీ సాయి మాటలు జాగ్రత్తగా విను. ఒక మంచి సలహాదారి నీకు కనిపిస్తే నేను ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాను. నీ వెన్నంటే నేను నడుస్తూ ఉంటాను. ఇక నువ్వు దేనికి కూడా భయపడద్దు. అస్సలు కంగారు పడకు. సంతోషంగా ఉండమ్మా. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యు. నీ పనులన్నీ మొదలుపెట్టు. అంతా శుభమే జరుగుతుంది. నీకంతా మంచి జరుగుతుంది. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నువ్వు దేనికైనా సరే భయపడవచ్చా చెప్పు. హాయిగా ప్రశాంతంగా ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి కదా, ఇక హాయిగా ఉండు బిడ్డ. అఖిలాండ కోటి బ్రహ్మానాయకుడిగా చెప్తున్నాను. ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.